మార్క్ ఇంప్రెషన్ పౌడర్. ఇది బేబీ ఇంప్రెషన్ తీయడానికి. ఇది దీన్ని 1:2 రేషియోలో మిక్స్ చేయాలి దీన్ని. అంటే 1 కప్ ఆఫ్ పౌడర్ ఇది వేస్తే సేమ్ కప్తో 2 కప్స్ వాటర్ పోయాలి. ఇది మిక్సింగ్ చాలా స్పీడ్గా చేసుకోవాలి. మోస్ట్లీ ఇలాంటి మిక్సర్ యూజ్ చేయడం బెటర్, లేదంటే దీన్ని ఇలా ఇది యూజ్ చేసి కలుపుకున్న బెటర్. 45 సెకండ్స్ దీన్ని 1 మినిట్ లోపల కలుపుకోవాలి, స్పీడ్గా కలుపుకోవాలి. వెంటనే లిక్విడ్ కింద అయిపోతుంది. అయిన తర్వాత కొంచెం స్పీడ్గా హ్యాండ్ కానీ మీ బేబీది ఏదైనా కాల్ కానీ అందులో పెట్టేస్తే వితిన్ 2 మినిట్స్లో ఇది ఫ్రీజ్ అవుతుంది. బెటర్ ఒక 3 మినిట్స్ దాకా కొంచెం ట్రై చేయండి. తర్వాత ఒకసారి ఫ్రీజ్ అయిన తర్వాత ప్రెస్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుంది. నేను నెక్స్ట్ డెమోలో చూపిస్తాను అది ఎలా చేయాలి ఏంటనేది. అది ఎలా ఉంటుందని ఈజీగా తెలుస్తుంది. 3 మినిట్స్లో మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఆ టైం వరకు హోల్డ్ చేస్తే చాలు. అది కాస్టింగ్ పౌడర్. కాస్టింగ్ పౌడర్ ఏంటంటే మౌల్డ్ తయారు చేసిన తర్వాత మీకు ప్రింట్ వచ్చిన తర్వాత ఈ కాస్టింగ్ పౌడర్ని మిక్స్ చేసుకుని అందులో పోసేస్తే మనకు ఆ హ్యాండ్ షేప్ అవి వస్తాయి అన్నమాట. దాని గురించి కాస్టింగ్ పౌడర్ యూజ్ చేస్తాం. అండ్ నాకు అది తెలిసినంతవరకు నాకు అర్థమైంది అంటే ఇది ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి ప్రోడక్ట్ ఇది, బట్ హార్డ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నేను కొంచెం గూగుల్లో ఆన్లైన్లో వెతికితే దొరికింది. ట్రై చేద్దాంలో ఎలాగా అని చెప్పి ట్రయల్ గురించి నేను తెప్పించా. ఇది నాకు అప్రాక్సిమేట్గా 300 రూపీస్ పడింది. ఇది మిక్సింగ్ ఎలా అంటే 2 కప్స్ ఆఫ్ పౌడర్ పోస్తే 1 కప్ ఆఫ్ వాటర్ పోయాలి. 1 కప్ ఆఫ్ వాటర్ పోసి మిక్స్ చేయాలి. ఇది మౌల్డ్లో పోసిన తర్వాత అప్రాక్స్ మినిమం 10 అవర్స్ ఉంచుకుంటే మంచి షేప్ వస్తుంది. ఈ మెజరింగ్ కప్స్ యూజ్ చేసాం మెజర్ చేయడానికి. ఇవి మీకు డిమార్ట్లో దొరుకుతాయి మనకి కంఫర్టబుల్గా. సో ఈ మెజరింగ్ కప్స్ యూజ్ చేసాం. 1:2 రేషియోలో చేసుకోండి. ఇది 1 కప్ 2 కప్స్ వాటర్, 1 కప్ జెల్. అంతా రెడీ అంటే చెప్పు. చూడు రాతిదా ఫోన్ ఏది? ఫోను చేతి కట్టిపోయిందా? పాదం అంతా అడ్డిపోయిందా? మేము ఆయిల్ రాసి పెట్టేసి పెట్టించు. అయితే ఇప్పుడు మరి దీనికి ఆయిల్ రాయాలి. అది కలిపిన వెంటనే రాసేస్తే రాసి ఆయిల్ రాసి లోపల లేకపోతే ఆయిల్ ఇవే ఆయిల్ కూడా ఉండాలి. నువ్వు ఏ చేతికి వస్తావో చెప్పు. I am ready with the stopwatch for 3 minutes. పడుకుందా ఒకటి మిక్సింగ్ చెంచా వెనకాల నుంచి మిక్స్ చేయి. ఇదా "45 seconds తర్వాత చెప్పాలా? ఇదేంటి మిక్స్ చేస్తే కింద కలిపోయింది. ఇంకా ఇది ఒక్క నిమిషం పట్టుకో. రాదు సరిపోతుందా? బాగుంది. పట్టుకోమని గ్లాస్ పట్టుకోమే. థిక్గా ఉంది అది. 45, 47, 48, 49, 50. కొంచెం వాటర్ తీరాలి. ఒక పెసరు వాటర్ తీ ఇందులో కప్లో పోయినా ఒక కప్లో పోయి లైట్గా పోయి వాటర్ రాదు. లైట్గా పోయి ఇంకా పోయి చాలు. "1 minute 9 seconds. ఆ వాటర్ కూడా కోసం రాదు. ఇక ఇది తీసుకో. అమ్మ వస్తున్నా. మోర్లు వేసేసి దాన్ని. మొత్తం 1 కప్, హాఫ్ కప్ వాడుతున్నాం మనం ఇప్పుడు. చెప్పాలా? డబ్బింగ్ అయిన తర్వాత చూసుకోవచ్చు. కప్ వాడుతున్నాం. హాఫ్ కప్ వచ్చిందంటే కేక్ వచ్చిందంట. కొంచెం తక్కువ వచ్చింది.
చాలు హాఫ్ కప్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదంతా అలా పొడియాలి దానిపైన. నేను ఇందులో పెట్టేసి సున్నం ముక్కలు మంచి కడుపు వాటర్ పోయి అందులో కప్పు నిండా వాటర్ నిండా పోసి వాటర్ పోస్తారా? డబ్బింగ్ తర్వాత చెప్దాం. చల్ 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 కొంచెం కొంచెం పోయి ఎక్కువ పోయి కొంచెం పోసి ఫస్ట్ చాలు చాలు పోసి చెప్తాను మీకు. చేయి గట్టిగా పట్టేసుకున్నాను నేను, నొప్పి చేస్తుంది చెయ్యి నొప్పి చేస్తుంది, గట్టిగా పట్టేసుకున్నాను నేను. పోసి వాటర్ పోసి చాలు చాలు. చాలా మిల్కీగా అయిపోయింది. మిల్కీగా అయిపోయింది, అదే అర్థం కావట్లేదు. సేమ్ రేషియోలో కలుపుకుంటారు ఎవరైనా. ఇది మర్చిపోయినాయి, 2 cups పౌడర్కి 1 cup వాటర్. ఉండు 1 cup వాటర్ పోసి కాదు చెప్తానండి, ఇది లెక్కగా తెలియట్లేదు నాకు. 2 cups పౌడర్కి సరిపోయింది 1 cup వాటర్. దీంట్లో కలుపు. ఇది నిమిషాల్లో గట్టి కట్టేస్తుంది. ఇది ఫుల్ కప్ వేస్తే, ఇది ఫుల్ కప్ వేస్తే నువ్వు సగం హాఫ్ కప్ వాటర్ పోయాలి. నువ్వు సగం కప్పు వస్తావు అంతే, అందులో సగం సరిపోయింది కప్పు కొంచెం పోయి వేసాము. ఇంకా పౌడర్ కలపాలి, మేము చెప్తాం. కొంచెం వాటర్ పోయి చాలు 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 చాలు. ఇప్పుడు తీసేసి మళ్ళీ ఇంకో సగం కప్ పౌడర్ వేయాలి. వాటర్ ఎంత పోసి వేస్ట్ ఉంది కదా. ఇది మొత్తం ఈరోజు మొత్తం అంతా ఫెయిల్యూరే. అసలు అది హాయిగా పడుకున్నప్పుడు పెట్టాల్సింది. పవన్ మా ఆగలేకపోయాడు. ఎవడొచ్చింది ఇవాళ చేద్దామని చెప్పి నా దగ్గరికి? చేద్దామని అన్నాను, నాకు తెలియదు కదా పడుకుందో లేదా అని. అలా ఏం తిప్పక్కర్లేదు, పడుకున్నప్పుడు దాన్ని చేయగా తగ్గట్టుగా మనం పెట్టాలి. బలంతగా పెట్టేస్తే అది ఏదో అయిపోతుందేమో అనుకుంటుంది. వచ్చింది బాగా వచ్చింది కూడా. చాలా బాగా వచ్చింది. హ్యాండ్ కూడా Wiggly, wiggly. This is wiggly around the way. Wiggly, కొంచెం ఫస్ట్ చెంచాలు చెంచాలు ఇక్కడ పెట్టరాది, మూడు పెట్టాలి. అలా తిప్పుతూ ఉంటే ఇది పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు చేస్తే సందీప్ వీటికి తీయడం చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరో కూడా వస్తారేమో కదా. అతలిగడ చేద్దాం, అతలిగడ ఇంప్రెషన్ అడుగుదాం చేద్దాం అంట. ఒక చేయలేదు వాడిది వాడు ఇస్తానంటే చేయొచ్చు, చూపిద్దాము ఇలా. అతలుగాడు పోతే ఆడు ఉన్నాడు కదా. అతలిగడ చేయి తీయచ్చు. రాత్రి అంతా ఉండిపోతే రేపు పొద్దున మీ చేయి మీకు ఇచ్చేస్తామని చెప్తాం. లేకపోతే మేమే ఉంచేసుకుంటాం. ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పాలి ఇద్దరికి. ఒక్కొక్కటి ఇద్దరికి ఒక్కొక్క చెయ్యి ఇవ్వాలి వాళ్ళిద్దరికి తీసి. వాళ్ళైతే బాగా వస్తాయి కదా. అందుకే ఒక్కొక్క చెయ్యి చేసిద్దామని ఇద్దరు పిల్లలకి. మన ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇస్తాం, మార్నింగ్ వరకు ఉంటాయి చెప్పాలి అంతే. రేపు ఓన్లీ మార్నింగ్ వరకు ఉంటాయి. ఓకే అయిపోయి తీసేస్తాం, మాటలు తీసేస్తాం. సరే చేసి అది చూపించి ఆఖరికి ఇలాగ ఒకసారి చూపించు పెట్టు. ఇదంతా క్రాప్ చేస్తారు తర్వాత, ఇక్కడ డబ్బింగ్ వాయిస్ మధ్యలో యాడ్ చేస్తారు. ఏం కాదు, అదే ఎక్కువ ఎక్కువ వేస్తే నిండపోయి చెయ్యి వస్తుంది. చెయ్యి అంతా పెద్ద వచ్చేస్తుంది, కట్ చేయడం చాలు చాలు వస్తుంది.
ఇది మేము ఆల్రెడీ ట్రై చేసాము ఎలా వస్తుందా అని చెప్పేసి. ఇదిగోండి చూడండి, కాళ్ళు ర్యాకులు కూడా పడ్డాయి. ఈవెన్ ప్రింట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ కొంచెం మా ప్రయోగం డల్ అయింది, ఇక్కడ ఎయిర్ బబుల్స్ ఉండిపోయినట్టున్నాయి. నెక్స్ట్ డెమోలో నెక్స్ట్ ట్రైలో బాగా చేద్దామని మేము అనుకుంటున్నాం అనమాట. దాన్ని కొట్టాలా? అలా కాదు, అంత దగ్గర నుంచి ఎవరు కొట్టరు. అటు నుంచి కొట్టరా కొంచెం నాకు కంప్లీట్ కొట్టు. అంటే బాగానే కొడుతున్నాను నేను. ఎక్కువ కొట్టాలి, పైకి వెళ్ళిపోతుంది. దగ్గర నుంచి కొట్టకూడదు, ఇలా కొట్టాడు. ఉండమ్మా ఒకసారి. ఏ ఉండవే, రాతే అయిపోయింది. మళ్ళీ జరిపోయింది.